Hi, I am Krishna Prasad Gangaraju. Now I am going to explain fourth question of 4.2 exercise chapter 4 in 10th class. The question is, the taxi charges in Hyderabad are fixed along with the charge for the distance covered. Up to first 3 kilometers you will be charged a certain minimum amount. From there onwards you have to pay additionally for every kilometer travelled. For the first 10 kilometers, the charge paid is rupees 166. For a journey of 15 kilometers, the charge paid is rupees 256. So, what are the fixed charges and charge per kilometer? So, first you have to understand what is given data. Here, given taxi driver, a taxi charges two different ways. What is first one? For a certain distance the charge is fixed. How much distance? For 3 kilometers the charge will be fixed. Once again I am reading. The taxi charges in Hyderabad are fixed along with the charge for the distance covered. Up to first 3 kilometers you will be charged a certain minimum amount. You have to pay the minimum amount for first 3 kilometers. That means if you use the taxi for 1 kilometer, you have to pay for 3 kilometers amount. If you go for 2 kilometers, and also you have to pay 3 kilometers amount. That is fixed. ఒక్కసారి కారు ఎక్కి మళ్ళీ దిగితే 3 కిలోమీటర్స్ అమౌంట్ మనం పే చేయాల్సిందే. అది ఇంతని ఫిక్స్ చేశారు. ఓకేనా? సో అంటే ఛార్జెస్ రెండు రకాలుగా ఉంటాయి. అంటే ఒక జర్నీ చేసినప్పుడు ఆ అమౌంట్ని 2 టైప్స్లో డివైడ్ చేశారు. వన్ ఈజ్ ఫర్ ఫస్ట్ 3 kilometers సమ్ అమౌంట్ విల్ బి దేర్. ఆఫ్టర్ దట్ హీ చార్జ్డ్ రూపీస్. We don't know how much amount, we have to find that one. From there onwards have to pay additional for each kilometer, for every kilometer. First 3 kilometers ఒక అమౌంట్ ఫిక్స్డ్గా ఉంటుంది. ఆఫ్టర్ దట్ every kilometer some rate will be there. Okay, so the first case, the 2 clues are given. The first clue is for the first 10 kilometers the charge paid is rupees 166. ఒక ప్యాసింజర్ జర్నీ చేశాడు. ఫస్ట్ 10 kilometersకి ఛార్జ్ ఎంతటా రూపీస్ 166 రూపీస్ ఖర్చు అయింది. ఇంకొక ప్యాసింజర్ ఎక్కాడు, వాడికి 15 kilometersకి 256 రూపీస్ ఖర్చు అయింది. ఎవరికైనా రేట్ ఒకటే, రేట్ ఫిక్స్డ్. ఫస్ట్ 3 kilometers ఇంత అమౌంట్, నెక్స్ట్ ఫర్ ఎవ్రీ 1 kilometer ఇంత అమౌంట్. మనం వీ హ్యావ్ టు ఫైండ్ దట్ అమౌంట్. వాట్ ఈజ్ దట్ అమౌంట్ అంటే ఫిక్స్డ్ అమౌంట్ ఎంత, ఎవ్రీ కిలోమీటర్కి అమౌంట్ ఎంత మనం కనుక్కోవాలి. ఇది క్వశ్చన్. ఈ రెండు కనుక్కున్న తర్వాత వీ హ్యావ్ టు ఫైండ్ అనదర్ వన్ ఆల్సో. హౌ మచ్ డస్ ఏ పర్సన్ హ్యావ్ టు పే ఫర్ ట్రావెలింగ్ అ డిస్టెన్స్ ఆఫ్ 25 kilometers. 25 kilometers జర్నీ చేస్తే ఎంత పే చేయాల్సి వస్తుంది? మీరు క్వశ్చన్ బాగా క్లారిటీగా అర్థం చేసుకోండి, ఆన్సర్ అందులోనే ఉంటుంది. బాగా మీరు అర్థం చేసుకోవటం ముఖ్యం. బాగా అర్థం చేసుకోండి. 1కి 2 సార్లు చదవండి, మీకు అర్థమయ్యేదాకా చదవండి క్వశ్చన్ని. ఎట్లా అంటే ఫస్ట్ టైం అర్థం కాకపోవచ్చు మీకు, సెకండ్ టైం, థర్డ్ టైం ఇట్లా 3-4 times చదవగానే దాని మీద ఒక లిటిల్ బిట్ ఒక క్లారిటీ వస్తుంది. బాగా క్లారిటీ వచ్చిన తర్వాత ఏమి ఇచ్చారు, ఏం కనుక్కోవాలి అనేది ఫస్ట్ మీరు డిసైడ్ అవ్వాలి. అయిన తర్వాత అప్పుడు గివెన్ డేటా ఏంటో రాసుకుందాం, ఏం కనుక్కోవాలో క్లారిటీ వస్తుంది. మీకు ఆల్రెడీ బేసిక్ క్లాస్లో చెప్పున్నాను. ఇక్కడ 2 వేరియబుల్స్ ఉన్నాయి. చాప్టర్ పేరే 2 వేరియబుల్స్. ఓకేనా? మరి 2 వేరియబుల్స్ 2 వాల్యూస్ కనుక్కోవాల్సి వచ్చినప్పుడు 2 క్లూస్ ఇవ్వాలి. ఇక్కడ 2 వాల్యూస్ ఏంటి? ఒకటి ఫిక్స్డ్ అమౌంట్, ఇంకొకటి ఫర్ ఎవ్రీ కిలోమీటర్ హౌ మచ్ ఛార్జ్ దే హ్యావ్ టు పే. అది సెకండ్. అంటే 2 వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి 2 క్లూస్ ఇచ్చి తీరాల్సిందే, లేదంటే మన ఆన్సర్ కనుక్కోలేం. ఏంటి ఆ 2 క్లూసు? ఫస్ట్ 10 kilometersకి అమౌంట్ ఇంత ఖర్చు ఉందని చెప్పాడు, నెక్స్ట్ 15 kilometersకి అమౌంట్ ఇంత అని చెప్పాడు. ఆ 2 క్లూస్ ద్వారా మనం ఆన్సర్ కనుక్కోగలుగుతాం. సో గివెన్ డేటా రాస్తున్నాను.
ఈ రాసే ముందు 2 క్లూస్ ఉన్నాయి కదా, ముందు మనం ఏం కనుక్కోవాలి అవి అనుకుందాం. ఏం కనుక్కోవాలి? ఆ ఫిక్స్డ్ అమౌంట్ ఎంత కనుక్కోవాలి, పర్ కిలోమీటర్ ఎంత అని కనుక్కోవాలి. ఆ రెండు మనం అనుకుందాం. సో క్వశ్చన్ నెంబర్ 4, పేజ్ నెంబర్ 97. లెట్ ఫిక్స్డ్ charge is equal to rupees X. Afterwards, for every 1 kilometer charge is equal to rupees Y. After every 1 kilometer the charge is rupees Y. We have to assume, let afterwards every 1 kilometer charge is equal to rupees Y. So first how much is given? For the first 10 kilometers, the charge paid is given. For first 10 kilometers, charge paid is equal to rupees how much? 166 rupees 166. ఇక్కడ మీరు గమనించిన లెట్ ఫిక్స్డ్ ఛార్జ్ ఫర్ హౌ మెనీ కిలోమీటర్స్? ఫర్ 3 kilometers. For 3 kilometers is equal to rupees X. Afterwards, for every 1 kilometer charge is equal to rupees Y. ఓకేనా? ఇప్పుడు 10 kilometersకి rupees 166 అయిందిట. దీన్ని మనం ఈక్వేషన్లో రాసుకుందాం. ఆల్రెడీ మీకు చెప్పున్నాం, ఏంటో చెప్పున్నాము, ఫస్ట్ 3 kilometersకి అమౌంట్ ఎంత తీసుకున్నాడు? X రూపీస్ తీసుకున్నాడు. సో ఈ 10ని మనం స్ప్లిట్ చేయాలి, విడగొట్టాలి. అంటే 3 kilometers ప్లస్ 10 - 3 means 7 kilometers charge. That is equal to charge taken is equal to rupees 166. First 3 kilometers how much amount? Rupees X. Next 7 kilometers means 7 into Y. For each kilometer Y rupees. So 7 into Y is equal to 166. This is equation 1. Okay na? This is first equation. So and also given what is the second data? And also given for 15 kilometers the charge is equal to rupees. For 15 kilometers the charge is rupees 256. That is 15 kilometers. 3 plus 12 kilometers is equal to 256. So charge will be taken. Charge for 3 plus 12 kilometers. Here also we will write 3 kilometers plus 7 kilometers. No need to put bracket. Okay. For 3 means X kilometer plus 12 into Y is equal to 256. This is equation 2. ఈ 2 ఈక్వేషన్స్ ద్వారా సాల్వ్ చేస్తే మన ఆన్సర్ వచ్చేస్తుంది. ఫిక్స్డ్ అమౌంట్ ఎంత, పర్ కిలోమీటర్ ఎంత వచ్చేస్తుంది. ఇప్పుడు క్యాన్సిలేషన్ చేయాలంటే ఆల్రెడీ తెలుసు మీకు,
ఏంటి, కోఎఫిషియంట్స్ ఈక్వల్గా ఉండాలి, సైన్స్ డిఫరెంట్గా ఉండాలి. ఇక్కడ ఎక్స్ చూడండి 1 ఉంది, ఇక్కడ కూడా 1 ఉంది, కోఎఫిషియంట్స్ ఈక్వల్గా ఉన్నాయి. సైన్స్ డిఫరెంట్గా లేవు, సేమ్ సైన్స్ ఉన్నాయి. సేమ్ సైన్స్ ఉంటే క్యాన్సిల్ కాదు, కాబట్టి మనం సైన్ చేంజ్ చేయాలి. సైన్ ఎప్పుడు చేంజ్ అవుతుంది, సబ్ట్రాక్ట్ అనమాట రాస్తే సైన్ చేంజ్ అవుతుంది. కాబట్టి సబ్ట్రాక్ట్ ఈక్వేషన్ which is bigger one, this is bigger one, this is small one. So subtract equation 1 from 2 నుంచి 1ని సబ్ట్రాక్ట్ చేద్దామన్నారు. సో x ప్లస్ 12y ఈజ్ ఈక్వల్ టు 256, x ప్లస్ 7y ఈజ్ ఈక్వల్ టు 166. సో సబ్ట్రాక్షన్ చేస్తున్నాము, మైనస్ మైనస్ మైనస్, దీస్ 2 విల్ గెట్ క్యాన్సిల్. +2 - 7 మీన్స్ 5, y ఈజ్ ఈక్వల్ టు 0. హియర్ 9 విల్ బి దేర్. 5 లోంచి 6 కట్ కాదు, 15 లోంచి 6 కట్ చేస్తే 9. సో y ఈజ్ ఈక్వల్ టు 90/5. y ఈజ్ ఈక్వల్ టు 5th టేబుల్ విల్ గెట్ క్యాన్సిల్, 5 ones 4 బ్యాలెన్స్ 0, 5 8s. So 18 rupees. Substitute y is equal to 18 in 1. So x plus 7y is equal to how much? 166. x plus 7 into 18 is equal to 166. x plus 7 8s are 56, 5 here, 7 1s are 7, 7 plus 5 12, 126 is equal to 166. x is equal to 166 minus 126. Subtraction 6 minus 6 0, 6 minus 2 4. So x is equal to ₹40. So this is the value scheme. Therefore fixed minimum charge for first 3 kilometers is equal to ₹40. Charge per next each kilometer is equal to rupees how much? 18 rupees 18. So the first question is over. What is the second question? How much does a person have to pay for traveling a distance of 25 kilometers? 25 kilometers జర్నీ చేయడానికి ఎంత అమౌంట్ ఖర్చు అవుతున్నాను అడుగుతున్నారు. సో సెకండ్ క్వశ్చన్, ది అమౌంట్ హ్యావ్ టు పే ఫర్ 25 kilometers ఈజ్ ఈక్వల్ టు 25ని మనం స్ప్లిట్ చేయాలి కదా, 3 kilometers ప్లస్ 22 kilometers. సో 3 kilometersకి ఎంత అమౌంట్ ఎక్స్, 22 ఇంటూ వై. సో ఎక్స్ వాల్యూ హౌ మచ్ కేమ్ 40 ప్లస్ 22 ఇంటూ వై వాల్యూ 18. That is equal to 40 plus 22 into 18. 18 into 22. 2 8s are 16, 2 1s are 2, 3, again 36, 6, 9, 3. 396. ఈ రెండు యాడ్ చేస్తే 6, 9, 4, 13, 4. So ₹436. Therefore the amount have to pay
ఫర్ 25 kilometers is equal to rupees 436. సో ఈ క్వశ్చన్స్ అన్నీ బాగుంటాయి, వెరైటీగా ఉంటాయి. మీరు కనుక సబ్జెక్ట్ కాన్సెప్ట్ బాగా మీకు అర్థమైతే చాలా ఈజీ. ఇక్కడ ఫిక్స్డ్ అమౌంట్ అన్నారు, పర్ కిలోమీటర్ అమౌంట్, కాబట్టి రెండు సెపరేట్ చేసాం. సెపరేట్ చేసి మనం ఆన్సర్ కనిపెట్టాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నచ్చితే షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, కామెంట్ పెట్టడం అసలు మర్చిపోవద్దు. ఓకేనా? థ్యాంక్ యూ.